క్రీస్తునామంలో అందరికీ వందనాలు. క్రీస్తుల పోయిన సోమవారం విజయనగరం వెళ్ళి మీటింగ్స్ పరిచర్య, దేవుడు అనుగ్రహించిన పరిచర్యలో పొన్నూరు ఐజక్కన్న, నేను, జాన్సన్, అలాగే రత్నరాజు గారు, బెంజమిన్ గారు, రాజారావు గారు మేము వెళ్ళాం. మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి సహవాసం నుంచి ఎవరిని తీసుకొని వెళ్ళలేదు, కానీ స్థానికంగా అన్ని జనులు చాలామంది వచ్చారు. దగ్గర దగ్గర 250 మంది పైనే మీటింగ్లో ఉన్నారు. ప్రతి సాయంకాలం పగల మందిరంలో ఏర్పాటు చేశాం. ఎండలు బాగా కాసినాయి అప్పుడు, కానీ ప్రభువు సహాయం చేశాడు. చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. అంతకుముందు మనం 90 మంది వెళ్ళాం. పలసగా ఉంటుందేమో, ఇబ్బంది అయిద్దేమో అనుకున్నాను, ఉండరేమో ప్రజలు అనుకున్నాను. కానీ దేవుని కృప వలన స్థానికంగా చాలామంది వచ్చారు. అందులో క్రైస్తవులు ఎవరు ఉండరు, అంతా విగ్రహారాధనలోంచి ప్రభువుని నమ్ముకున్న వారే, లేక విగ్రహారాధికులే అక్కడికి హాజరయ్యారు. ఎవరు దాదాపుగా క్రైస్తవులు అనేది ఏదో 100లో 250 మందిలో ఓ 10 మంది ఉంటారు, అంతకంటే ఉండరు. అంతా కూడా మరి అన్యులు అక్కడికి హాజరయ్యారు. ఆ మీటింగ్ ఎంతో దీవెనకరంగా జరుగుతూ వచ్చింది. చిన్న పరిచర్య అయినా చాలా ఖర్చు పెట్టుకున్నారు, ప్రయాసపడ్డారు. అక్కడ బాధ్యత కలిగి మరి సంఘ బిడ్డలు చాలా కాజలో జరుగుతున్న మీటింగ్లు చూశారు. సహోదరులు సహోదరులు వంట కానీ, పరిచర్య కానీ, ఏర్పాట్లు కానీ చాలా బాధ్యతగా వ్యవహరించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. ఏమీ గొడవ ఏమి జరగలేదు. చిన్న బాక్స్ ఒకటి పెట్టి, ఇది ఎంతకంటే విజయవాడ ఐనువోలు కొరగల్లో కానీ ఎక్కడైనా కానీ క్రైస్తవం ఏమైంది. దయచేసి మీటింగ్లు అనేవి ఎక్కడ కానీ మన సహవాసంలో మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేస్తుంటాం. 2 నెలల ముందు నుంచే, 2-3 నెలల ముందు నుంచి అనౌన్స్మెంట్ చేస్తుంటాం. అప్పుడు ఈ పెళ్ళిళ్ళు పెట్టుకోవడం కానీ, బర్త్డే కార్యక్రమాలు పెట్టుకొని నువ్వు ఉంటావా సత్తావా అనే అలాగా ఇబ్బంది పెట్టి నన్ను బాధ పెట్టడం చాలా మంచిది కాదు. మీటింగ్స్ అలాగైతే ఎలా జరుగుతాయి? కష్టం కదా. కాబట్టి 2-3 నెలలు మీరందరూ ఎవరు ఎప్పుడు పెళ్లి చేస్తారు ఇళ్ళల్లో, మీ బర్త్డేలు ఎప్పుడు, చనిపోయిన వాళ్ళు మీ ఇళ్ళల్లో ఉండారా, వాళ్ళ జ్ఞాపకార్థాలు ఎప్పుడు అని కనుక్కొని ఓ లిస్ట్ వేసుకొని పెట్టుకుంటామా మీటింగ్లు? అలా పెట్టుకోలేం కదా. కూర్చోబెట్టు అలా పెట్టుకోలేం కదా. కాబట్టి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ టైంలో మీటింగ్స్ కదా, ఎట్లా మనం అట్లా ఇబ్బంది పెడితే ఎలాగా అని అంటే నేను మంగళగిరి మరి చిన్నమ్మాయి కొడుకు మ్యారేజ్కి
ఇంక తప్పకుండా రావాల్సి వచ్చింది. ఎంతో బాధపడ్డారు, నిరాశపడ్డారు. వెళ్తున్నారా మీరు అని. సేవకులు కూడా మీరుండాలనే కదా మేము వచ్చింది, మీరు వెళ్ళటం ఏంటి, ఇక్కడ ఎవరు బాధ్యత తీసుకుంటారని. కానీ జాన్సన్ ఉన్నాడు, దేవుని కృప వలన అంతా జాన్సన్ చూస్తూ వచ్చాడు. కాబట్టి అర్థం చేసుకునండి, అకస్మాత్తుగా ఎక్కడ మీటింగ్ పెట్టాం, కానీ ఒక 2 నెలలైనా కనీసం అనౌన్స్మెంట్ చేస్తుంటాం. ఆ టైంలో పెళ్ళిళ్ళు పెట్టుకోవడం, ఇంకోటి పెట్టుకొని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ అప్పుడు బర్త్డే కార్యక్రమాలు కానీ, జ్ఞాపకార్థ కూడికలు కానీ, ఇంకేదన్నా రెండవ శనివారం, వచ్చే శనివారం 2వ శనివారం. కాబట్టి మీరు తప్పకుండా హాజరు కండి. కుటుంబాలతో ఉపవాస కూడిక ఉంటుంది ఇక్కడ 2వ శనివారం. ఇది నిన్న శనివారం 1వ తారీఖు. కాబట్టి రేపు వచ్చే శనివారం 2వ శనివారం అవుతుంది అన్నమాట. కాజలోనే ఉపవాస కూటం ఉంటుంది. మంగళగిరి, కొప్పుర, విజయవాడ నుంచి, ఐనవోలు నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు. సహకరించండి, వంట విషయంలో సహకరించండి. ఒకవేళ ఎవరైనా మీలో ప్రేరేపించబడితే 2వ శనివారం చేయడానికి తెలియజేయండి. ఎవరూ చేయకపోతే మేమే చేస్తాం అండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. 2వ శనివారం మీరు ఎవరైనా ప్రేరేపించబడితే చేయండి వంట విషయంలో, లేదంటే ఎవరు ముందుకు రాకపోతే మేమే చేస్తాం. రేపు వచ్చే శనివారం అది 2వ శనివారం ఉపవాస కూడిక ఉంటుంది. తర్వాత ఈ ఆరాధన అయిపోగానే మనం ఎస్టీ కాలనీలో లక్ష్మీ ఇంటికి అందరం భోజనానికి వెళ్దాం. సహోదరి మరీ చెప్పింది కాబట్టి అక్కడ జరుగుతున్న ఫంక్షన్కి కూటమైతే పెట్టలేనమ్మా అని చెప్పాను. శుక్రవారం ఏర్పాటు చేసాం, భోజనానికి రండి అందరని చెప్పింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి అక్కడికి భోజనానికి రావాలని మనం చేస్తాం. మాకు తెలియదు కదా, ఇంట్లో వండుకున్నాము అంటే సాయంత్రం తినండి, ఏం కాదు. కాబట్టి అందరూ కూడా అక్కడ భోజనానికి మీరు రావాలని. ఎస్టీ కాలనీలో అందరూ ఎక్కడ ఆ ఇల్లు అంటే మా వెనక నడుపుతారండి. ఆడికి వచ్చేటప్పుడు మేము కనపడకపోయినా పర్లేదు కదా ఇక. కాబట్టి మా వెనక రండి. ఎస్టీ కాలనీ ఇక్కడ దగ్గరే. సరే, దేవుని వాక్యాన్ని మనం విందాం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము వచనం 15. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. మొదటి పత్రిక 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకునము.
నీ అభివృద్ధి అనే మాట గురించి చెప్తాను ఈరోజు. ప్రజలకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుని వాక్య ప్రకారం నడుచుకునే దైవజనుల కంటే దేవుని వాక్యం ఎంత టాలెంట్గా చెప్తాడు, స్టేజీ మీదకి వచ్చేటప్పుడు ఎంత బాగా రెడీ అయ్యి వస్తాడు, తయారై వస్తాడు, ఎంత బాగా చెబుతాడు. కానీ పౌలు దినాల్లో, అపోస్తుల దినాలలోనూ, మేము రక్షించబడిన దినాల్లోనూ ఎంత బాగా చెప్పాడు. ఎలాగుండాడు చెప్పే మనిషి, షూటు బూటు లేకపోతే ఆ తయారయ్యి వచ్చే విధానం కంటే ఆ వాక్యంతో నడిచే వ్యక్తి, వారిని బట్టి వాక్యం వినేవాళ్ళు. భక్సింగ్ గారు, అలాగే డానియల్ గారు, ఇంకా కొంతమంది మహాభక్తులు అంత బాగా, ఇప్పుడున్న బోధకులు అంత బాగా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు దేవునితో నడిచారు. ప్రజలు వారు దేవునితో నడవటం చూశారు. ఇక్కడున్న సారాంశం అది నేను చెప్పేది. కాబట్టి ఆ వాక్యంతో వాళ్ళు నడిచారు, ఆ వాక్యంతో వాళ్ళు జీవించారు. తిమోతితో నీ అభివృద్ధి గురించి నువ్వు అందరూ తెలుసుకోవాలి, చూడాలన్నాడు అంటూ ఇక్కడ 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించండి. 10 అయితే నీవు నా బోధ, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి చూడండి. నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, నా కలిగిన శ్రమలను చూసి అనే మాట. ఈ రోజుల్లో సుఖ సౌఖ్యాలు అనుభవించే బోధకులను వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి శిష్యులు అనేక మంది ఉన్నారు. శిష్యులు, వారిని అనుసరించే శిష్యులు చాలామంది ఉన్నారు. కానీ శ్రమలు పడేవారు, హింసించబడేవారు, లేక నా శ్రమలను, నా ఉపద్రవాలు, నా కష్టాలను చూసి నన్ను వెంబడించావు అన్నాను. చూడండి, అలాంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ సుఖ సౌఖ్యాలు అనుభవించి, సుఖభోగాలు అనుభవించేవారు చాలామంది ఉన్నారు. వారిని అనుసరించే వాళ్ళు బొచ్చిబోళ్ళ మంది ఉన్నారు, శిష్యులు. కానీ ఇక్కడ అంటాడు, ఒక భలే బాగుంది ఈ మాట, నా శ్రమలను, హింసలను, నా యొక్క ఉపద్రవాలు, నా యొక్క కష్టాలను చూసి నువ్వు నన్ను వెంబడించావు అన్నాడు. ఎంత గొప్ప విధానమో చూడండి. కాబట్టి నీ అభివృద్ధి తేటగా కనబడాలి అన్నాడు. ఏమి అభివృద్ధి? నా జీవితం అనే మాట. ఈ రోజుల్లో పాడటం ఒక ప్యాషన్, వాక్యం చెప్పటం ఒక ప్యాషన్, అన్నీ భక్తి ఒక ప్యాషన్ అయిపోయింది. కానీ జీవించేవారు, నడిచేవారు. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, మీరు బైబిల్ని చదువుతారు, అన్యులు మిమ్మల్ని చదువుతున్నారు అన్నాడు. మనం భక్తులం, యేసుప్రభు భక్తులం. యేసుప్రభు యొక్క శివుని భక్తులు త్రిశూలం పట్టుకుంటే ఆశ్చర్యం ఏంటి? అలాగే కృష్ణుడు భక్తులు చక్రం, ఎదుటివాడి తల తీసేసి చక్రం పట్టుకుంటే ఆశ్చర్యం ఏమిటి? రాముని భక్తుడు బాణం పట్టుకుంటే ఆశ్చర్యం ఏమిటి? అట్లయితే యేసుక్రీస్తు, ఒక దేవుడు ఇద్దరు, అటొక భార్యని ఇటొక భార్యని పెట్టుకొని పూజలు అందుకుంటుంటే
ఆయన భక్తులు 2 భార్యలు పెట్టుకుంటే ఆశ్చర్యం ఏముంది? అట్లయితే మనం ఎవరు భక్తులని చెప్పండి? యేసు ప్రభు భక్తులం. యేసు ప్రభు చేతులు ఎప్పుడైనా ఒక కర్ర చూసారా? బాణం చూసారా? చక్రం చూసారా? త్రిశూలం చూసారా? యేసు ప్రభు చేతులు ఎప్పుడైనా ఏమైనా ఆయుధం ఉన్నదా? యేసు ప్రభు ఎవరితోనైనా ఇటు ఒక మనిషిని అటు ఒక మనిషిని, ఎటు మనిషి లేదు. పరిశుద్ధుడైన ప్రభు క్రీస్తు. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అంటాడు. కాబట్టి మనం జీవించటం, వాక్యంతో మనం నడవటం అనే మాట, వాక్యంతో జీవించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో ప్రజలు కూడా వాక్యంతో జీవించే వాళ్ళతో పని లేదు, వాక్యంతో నడిచే వారితో పని లేదు, వాక్య ప్రకారం బ్రతుకుతున్న వారితో పని లేదు. ఆ వ్యక్తి ఏ డ్రెస్ వేసుకుని వస్తున్నాడు, స్టేజీ ఎలా ఎక్కుతున్నాడు, ఎలా నిలబడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఎంత దురదృష్టకరమైన విషయం చూడండి. కాబట్టి అభివృద్ధి అనేది భౌతికమైనది కాదు, అభివృద్ధి అనేది మనిషి నటన కాదు. తిమోతి, నువ్వు నన్ను చూశావు, నేను ఎలా బోధిస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను, జీవిస్తున్నాను, నడుస్తున్నాను, ఎన్ని కష్టాల్లో గుండా, ఎన్ని ఉపద్రవాల్లో గుండా, ఎన్ని బాధల్లో గుండా నేను అడుగులేస్తున్నాను, నన్ను చూశావు, నన్ను చూసి నన్ను వెంబడిస్తున్నావు అన్నాడు. కాబట్టి నీవు కూడా అలాగే బ్రతకాలి అనే మాట. నంబూరులో ప్రకాష్ అన్న ఇలా చెప్పాడు, తిమోతి, నేను రాసిన పుస్తకాలు చర్మపు కాగితాలు, అంటే చర్మపు పుస్తకాలు, నా అంగీని నువ్వు తీసుకురా అన్నాడు. నాకు శిక్ష విధించారు, నా తల తీసేస్తారు తిమోతి, తొందరగా రా అన్నాడు. తిమోతి పరుగు పరుగున ఆయన అంగీని, ఆ చర్మపు ఆ చుట్ట అంటే రాసింది తీసుకుని వెళ్ళాడు. పౌల్ని శిరచ్ఛేదనం చేస్తారు, అవి తీసుకొచ్చి పౌలు దగ్గర పెట్టాడు. తిమోతి, నేను రేపు నన్ను చంపేస్తారు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్న నా పరుగు తుదముట్టించాను, జాగ్రత్తగా వినండి. తిమోతి రా దగ్గరికి అన్నాడంట. దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అంగీకి రక్తం ఉందంట, అంటే ఎండిపోయిన రక్తం ఉంది. ఆ అంగీ చినిగిపోయింది, ఆడబడితే ఆడ బెత్తాలతోనూ రాళ్ళతో కొట్టిన అంగీ అన్నమాట. తిమోతి దగ్గరకు రా అని చెప్పి ఆ అంగీ తొడిగాడంట. అంగీ తొడిగి, తిమోతి ఈ అంగీతో సేవ చేయి అన్నాడు. ఏమిటది? దెబ్బలు తగిలిన అంగీ, చినిగిపోయిన అంగీ, బెత్తాలతో రాళ్ళతో కొట్టినప్పుడు చినిగిపోయిన అంగీ, రక్తం కారితే అంగీకి అంటుకుపోయింది. తిమోతి నాకులాగానే సేవ చేయి, రక్తం కారిన చినిగిపోయిన నాకులాగా నువ్వు ఇలా జీవించు. కాబట్టి నీ అభివృద్ధి నాకులాగా నువ్వు జీవించాలా. నిజంగా పౌలు అంటాడు, నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. నాకు కొన్నిసార్లు భలే ఏడుపు వస్తుంది, ఎన్నోసార్లు చెప్తుంటాను, నన్ను చూసి నడవండి, జీవించండి అని. అలాగున మనం తిమోతి నీ అభివృద్ధి అందరికీ కనబడాలి అనేది, అందరికీ తేటపరచబడాలి. తర్వాత నేను మరొక మాట, తిమోతి పత్రిక యోహాను 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలు. ప్రియుడా,
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లాలి అన్నాడు. ఆత్మ వర్ధిల్లుట, మా ఆత్మ వర్ధిల్లుట అనేది దేవుని నమ్ముకున్న తర్వాత మన ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి. మన ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి, దేవునిలో ఎదుగుతుండాలి అనేది. దేవుని మందిరంలో నేను పచ్చని చెట్టు వలె ఉన్నాను. దేవుని వాక్యమును చదివి దేవుని వాక్యాన్ని గైకొనేవారు నీటి యోర నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారు. దేవునిలో మనం నిలిచి ఉన్నాం, దేవునిలో మనం బ్రతుకుతున్నామంటే మనం ఎదగాలి, పచ్చగుండాల, అది అభివృద్ధి. కాయలు కాయాల, ఫలించాలి. ఫలించడం అంటే ఏమిటి? గలతీ పత్రికలో మనం 5వ అధ్యాయంలో చూస్తాం, ఫలించుట అనే మాట. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం. ప్రేమ అనే ఫలాలు మనం ఫలించాలి. కాబట్టి మనం వృద్ధి చెందాలి అనే మాట. వృద్ధి చెందాలి అనగా ఎదగాలి, పచ్చగా ఉండాలి, ఫలించాలి అనేది. ఎదుగుతున్నామా అనే మాట. ఎదుగుతున్నామా? దెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం లేక 3వ అధ్యాయం 12వ వచనం. దెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి ప్రేమలో అభివృద్ధి అలాగే మీరు ఒకరిని ఎడల ఒకరిను మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది. ప్రేమలో అభివృద్ధి, అమ్మా, ప్రేమలో అభివృద్ధి అనే మాట. కాబట్టి దేవుని ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ. అందముగా ఉన్నవారిని ప్రేమిస్తారు, తర్వాత ఆస్తిని బట్టి ప్రేమిస్తారు. చెప్పండి, ఆస్తిని బట్టి ప్రేమిస్తారు, అంతస్తుని బట్టి ప్రేమిస్తారు. ఇది వాస్తవం. అర్థమైంది మీకు? అవునా కదా? ఇది వాస్తవం. ఒక అందమైన వాడు బండి మీద అందం సందం లేని అమ్మాయిని ప్రేమించి ఎక్కించుకుని వెళ్తానంటే నేను చెప్పమంటే అసలు రహస్యం, ఆ బండి ఆడిది కాదు, ఆడు తినేది ఏ రూపాయి ఆడిది కాదు, అవన్నీ ఆ అమ్మాయి. డబ్బుండవాళ్ళ అమ్మాయి. వాడు ఏమనుకున్నాడంటే చేసేసుకొని ఈ అమ్మాయి డబ్బు ద్వారా మనం ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. లోకమంతా నాదే కదా అనుకుంటాడు. అంతే. నిజంగా ప్రేమ కాదు అది. అలాగే మన బంధువులు మనల్ని ప్రేమించారంటే మన దగ్గర ఉంటేనే, లేకపోతే ప్రేమించరు. అలాగైతే క్రీస్తు చూపిన ప్రేమ ఏంటి? మీరు కురూపులై ఉండగా, నశించిన వారై ఉండగా, మీరు అనర్హులై ఉండగా, నరకానికి పాత్రులై ఉండగా, శాపగ్రస్తులై ఉండగా, శత్రువులై ఉండగా ఆయన మనల్ని ప్రేమించెను అనే మాట. తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించెను. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండటం అనేది, ఆ క్రీస్తు యొక్క ప్రేమ మనం కలిగిన వారంగా ఉండాలి. వినండి, మనమంతా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయం ప్రకారం క్రీస్తు శరీరములోని అవయవాలు అయి ఉన్నాం. క్రీస్తు శరీరములోని అవయవాలు. క్రీస్తే శిరసయ్యుండి సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది అన్నాడు. కాబట్టి ఒక శరీరం ఒక అవయవం మరొక అవయవాన్ని ప్రేమించినట్టుగా, దోమ కుడితే దాన్ని ఎట్లా కొట్టుతాం అన్నమాట, ముక్కు మీద వాలితే, గాయమైతే, ఏదైనా కానీ వెంటనే అవయవాలు సహకరిస్తాయి అన్నమాట. ఈ మెదడ, ఈ తల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. పక్షవాతం వస్తుంది కొంతమందికి. పక్షవాతం వచ్చినప్పుడు ఒక కాలు ఒక చెయ్యి పడిపోతుంది. వినండి ఈ మాటలు జాగ్రత్తగా.
అప్పుడు ఈ పక్షవాతం వచ్చిన ఈ చేతి మీద దోమ కొడుతుంది. అప్పుడు కుడి చేయి ఏం చేస్తుంది చెప్పండి? వెంటనే ఇట్లా కొడుతుంది. అవునా? సరే, మరి కుడి చేయి మీద దోమ వాలితే అప్పుడు ఎడం చేయి ఏం చేస్తే? ఏమి చేయలేదు. కాబట్టి ఈ కాలుకి ఈ కాలే ఎడం కాలుకి కుడి కాలు సహాయం చేయాలా, ఎడం చెయ్యికి కుడి చెయ్యి సహాయం చేయాలా? నన్ను ఒక మాట చెప్పమంటారా? అయితే దీన్ని తీసేయటం కుదరదు మళ్ళా. అవునా? ఏ ఊరు వెళ్ళినా ఇది వస్తూనే ఉంటుంది, ఏడకెళ్ళినా ఈ కాలు చెయ్యి వస్తూనే ఉంటుంది. అలాగే సంఘంలో కొంతమంది సంఘంలో ఉంటారు, శరీరంలో ఉంటారు, కానీ ఎప్పుడు కూడా నాకు దోమ కొడుతున్నా అంటూ ఉంటారు అన్నమాట. అంటే కొట్టు అని. మరి దీనికి వస్తే ఏముండదు. అలాగే ఎవరికి ఇంట్లో వంట జరుగుతున్నా, కుటుంబ ప్రార్థనలకి, మందిరంలో పరిచర్యలో, కుటుంబ ప్రార్థనలకి, పరిచర్యకి ఈ చెయ్యి చెప్పండి ఏంటి? మీటింగ్స్ కానీ, మందిరంలో పరిచర్య కానీ, ఈ చెయ్యి పరిస్థితి ఏంటి చెప్పండి? ఏం అర్థం కావట్లేదు మీకు. కొందరు ఈ చెయ్యిలాగుంటారు. అంటే ఎప్పుడు నాకు దోమ కుట్టినా నువ్వే కొట్టాలా, నాకు గాయమైనా నువ్వే సహాయం చేయాలా, నాకు నొప్పి వచ్చినా నువ్వే సహాయం చేయాలా, నాకు ఏదైనా నువ్వే సహాయం చేయాలా, నేనేమి చేయలేను ఎందుకంటే నా దగ్గర లేదు. అలాగుంటారు. బాధపడద్దు. ఎప్పుడు వంట చేయరు, కానీ సహాయం చేయండి అంతే. ఎప్పుడు ఒక గ్లాసు తీరు, కింద పడ్డ గ్లాసు, ఒక ఇస్త్రాకు తీరు, ఒక ఓడవరు, ఒక పరిచర్య చేయరు, ఒక సాటకు రారు, ఎవరికి సహకరించరు. ఒక సోదరి అంటది, మా ఇంటికి ఎవరు వస్తారన్నా వంట చేయడానికి, అందుకని క్యాటరింగ్ ఇచ్చాం. ఏమ్మా, నేను ఎవరింటికి రాను కదా. ఏమైందమ్మా, రాలేకపోవడానికి ఏమైంది అంటే, వాళ్ళకు కుదిరినప్పుడు నీకెందుకు కుదరదు అన్నమాట. అంటే అది అంతే, దానికి జవాబు ఉండదు. అలాగే పరిచర్యలో ఏదైనా సరే, తోటివానికి కష్టం వచ్చినప్పుడు, తోటివానికి జ్వరం వచ్చినప్పుడు, తోటివానికి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎందుకని? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన డబ్బులు, నీకు ఇచ్చిన పొజిషన్ దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. అప్పుడు నేను మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు దేవుడు, నీకు మరి ఎక్కువగా దీవిస్తాడు దేవుడు నిన్ను. దేవుడు వద్దనుకుంటాడు లేకపోతే. కాబట్టి సహాయం చేయడం అనే మాట. అలాగున మనం ప్రేమించుట, ప్రేమలో అభివృద్ధి పొందాలి. మరి లేకపోతే ఊరకనే మాటలు చెప్పడం, ప్రార్థన చేయటం అనుకుంటున్నారా? ప్రేమలో అభివృద్ధి పొందాలి. అన్న, నా ఆరోగ్యం బాగాదు, నేను ఎవరికొచ్చి సహాయం చేయలేను అని నువ్వు అన్నట్లయితే ఒక మాట చెప్తాను. పోని మంచం దిగి సాపేసుకొని కూర్చొని, ఓ దేవా, వాళ్ళ కుటుంబంలో అలా జరుగుతుంది, నేను వెళ్ళలేను, వారికి సహాయం చేయి, వర్షం రాకుండా సహాయం చేయి, లేకపోతే వాళ్ళకు మేలు కలిగినట్లు చేయు, వాళ్ళందరిని రక్షించు, పరిచర్యని దీవించని ప్రార్థన చేయలేవా? ఆరోగ్యం బాగపోతే, లేకపోతే, రాలేకపోతే, చేయలేకపోతే అంతే. అలాగ నువ్వు చేయగలిగింది చాలా ఉంది. అమ్మా, ఇలా రా, ఫలానోళ్ళకి బాగాలేదంట, కానీ నేను వెళ్ళలేను, ఈ 100 రూపాయలు తీసుకొని వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పు. చేయలేవా? కానీ నువ్వు చాలా చేయగలవు. నువ్వు రాలేవు, నువ్వు చేయలేవు, నువ్వు వంట చేయలేవు, నువ్వు ప్రయాసపడలేవు, డబ్బులు లేవు నీ దగ్గర, ప్రార్థన చేయలేవా, మాట చెప్పలేవా, మాట సహాయం అన్నా చేయలేవా? కానీ కొంతమంది జీవితాలు పక్షవాతం వచ్చిన చేతుల్లాగా ఉంటాయి. ఎప్పుడు కూడా మాకు సహాయం చేద్దాం కొట్టింది, అమ్మో దెబ్బ తగిలింది, అయ్యో నా చెయ్యిని ఎత్తి అవతల పెట్టండి, ఈ టైపులో ఉంటారు. కానీ సహాయం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఇంకో మాట చెప్తాను, నువ్వు ప్రయత్నం చేస్తే ఆ చెయ్యి ఖచ్చితంగా ఆడుద్ది. శుభ్రంగా ఎత్తేవాళ్ళు ఉండారు, కొట్టేవాళ్ళు ఉండారు, చూసేవాళ్ళు ఉండారు, చేసేవాళ్ళు ఉన్నారు, ఇట్టా పెట్టుకుంటే అది అంతే అయిపోద్ది. నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా పని చేస్తుంది.
ప్రేమలో అభివృద్ధి అనే మాట. ప్రేమలో అభివృద్ధి చెందిన వారంగా ఉండాలా, ఇతర కష్టాలను చూసి కన్నీళ్లు కార్చే వారంగా ఉండాలా. అదేమీ పెద్ద శాకిరా? కష్టాల్లో బాధలో ఉన్నవారిని చూసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయలేవా? అదేం కష్టమా? కానీ ఎందుకో ఇట్లా అయిపోతాం మనం, ప్రేమలో అభివృద్ధి పొందలేం అనే మాట. తర్వాత 4వ అధ్యాయం దశలోనికి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2 కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచువనలో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసును హెచ్చరించుచున్నాను. మొదటిది ప్రేమలో అభివృద్ధి చెందాలి, నీ అభివృద్ధి కనబడాలి. ప్రభువును సంతోషపరచుటలో అభివృద్ధి అనే మాట. ప్రభువుని సంతోషపరచుటలో అభివృద్ధి. చూడండి, నేను దేవుణ్ణి సంతోషపరుస్తాను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలను సంతోషపరిచే వ్యక్తి అవుతావు. దేవుణ్ణి సంతోషపరిచి ప్రజలను దుఃఖపరచడం అంటే అది నిజం కాదు. నువ్వు దేవుణ్ణి సంతోషపరచుట అనే మాట. సంతోషపరచడం అంటే ఒకే ఒక్క అర్థం ఉంటుంది, అదేంటంటే హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను అనే మాట. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను. కాబట్టి దేవునిని సంతోషపరచుట అనేది, ఇష్టులైన వారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టుడై ఉండెను అంటే దేవుని సంతోషపరచను. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చు అరణ్యములో వాళ్ళు చేసిన పని అంటే దేవుణ్ణి దుఃఖపరచిరి అనేమాట. దేవుని కోపాన్ని రేపిరి, దేవునికి ఆయాసాన్ని కలిగించారు, దేవునికి కోపాన్ని రేపారు అనే మాట. అంటే మనము దేవునికి ఇష్టలంగా కాకుండా దేవునికి కష్టపెట్టే వాళ్ళంగా అనేది, దేవునికి ఇష్టలము అనేమాట. అట్లా ఇష్టలంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతారో, తీర్మానం చేస్తారు. మనం ఏ తీర్మానం ఉండదో, మనం ప్రార్థన, దేవుడు సహాయం చేయటం అంతే. మన తీర్మానం ఏమీ ఉండదు. వింటున్నారా? మనం ఏ తీర్మానం ఉండదు, అలా తీర్మానానికి తావే ఉండదు. దేవా, నేను ఇది మొదలుకు ఇలా చేస్తాను, ఇలా చెయ్యను, ఇది నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది, నేను దుఃఖపెట్టేదని నాకు అర్థమైంది, నేను ఇది మొదలుకొని ఇలాగన ప్రవర్తించను అని మనం తీర్మానం చేయాలి. దేవా, తీర్మానంలో స్థిరబుద్ధి నాకు దయచేదేవా అని ప్రార్థన చేయాలి. స్థిరబుద్ధి నాకు దయచేదేవా అని ప్రార్థన చేయాలి. స్థిరబుద్ధి. అలాగున దేవునిని సంతోషపెట్టుటలో అభివృద్ధి అనేది, దేవునిని సంతోషపెట్టుటలో అభివృద్ధి అన్నమాట. అలాగున మనం నేర్చుకోవలసిన విషయాలు. తర్వాత 12వ వచనం, 4:12. అలాగుననే మాసిదోని అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందచుండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. చాలు 5వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. 11 నుంచి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. చాలు ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకరినొకరు క్షేమాభివృద్ధి. మరి వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారంట, వాళ్ళ పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు అయినాయి అంట, వాళ్ళకి మంచి జరుగుతుందంట అనే ముచ్చట మనకి ఇష్టం ఉండదు. అవి ఎవరైనా చెప్పినా కూడా మన ముఖాలు ఒక రకంగా పెడతాం. వాళ్ళకి నష్టం జరిగిందంట, వాళ్ళ పిల్లలు ఎవరినో తీసుకుని వెళ్ళిందంట, లేకపోతే అదికి ఏదో జరిగిందంట అంటే పొదుకొని కూర్చో. కాదు, నేను అన్నం పొయ్యి మీద పెట్టి వచ్చాను, ఫోన్ చేయి, నెంబర్ చెప్పు,
దాన్ని కట్టేయమని చెప్పు అన్నమాట. మనకి దేవుని పిల్లలమే. ఎదుటివాని క్షమాభివృద్ధి, ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? క్షమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. మనం ఒకరినొకరు క్షమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. దానిలో అభివృద్ధి, ఒకరికొకరికి క్షేమం కలుగు చేయట్లో చెప్పండి అభివృద్ధి. అది ఒకరికొకరు క్షేమం కలుగు చేసుకోవట్లో అభివృద్ధి. అలాగున మనము దేవుని ఎడల మనం ప్రేమలో అభివృద్ధి, ఆ తర్వాత ఆయన సంతోషపెట్టడంలో అభివృద్ధి, ఆ తర్వాత ఒకరికి ఒకరు మనం క్షేమం కలిగేటట్లుగా అభివృద్ధి. నిజంగా దేవుళ్ళో పరిపూర్ణమైన అనుభవంలోకి రావటం అంటే పక్కన కూర్చున్న వ్యక్తి ఫలానా కులం అని, ఫలానా వ్యక్తి అని మనసులో కూడా రాకుండా, ఒక తల్లి పిల్లలకి ఎంత ప్రేమ, అనురాగం, ఆప్యాయతలో క్షేమము, మేలు అనే ఆ తలంపు ఎట్టుంటామో సంఘంలో ఉన్న వారందరి వల్ల అటువంటి దృక్పథం ఉంటే నిజంగా దేవునికి దగ్గరగా ఉండవని అర్థం అన్నమాట. దేవునితోనూ నడుస్తున్నామని అర్థం. కానీ ఇది మనకి చాలా కష్టం. అంత దాకా మనం రాం. ఏదో ప్రార్థన అంటే ప్రార్థనలాగా అయిపోతుంది. క్షమాభివృద్ధి, ఎదుటివాని ఎడల క్షేమం కలుగు చేసి దానిలో అభివృద్ధి కలిగిన వారంగా దేవుని వాక్యం మనకు చూపిస్తా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11 ఇలా చెప్తాడు. ఫిలిప్పీ పత్రిక 1:11 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. చాలు. మీరు ప్రేమ కలిగి ఉన్నారు, కానీ మీ ప్రేమ ఎట్లుండాలంట? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి పొందాలి అన్నాడు. జ్ఞానములోనూ అలాగే వివేకములోనూ మనం అభివృద్ధి పొందాలి అన్నాడు. దైవికమైన జ్ఞానం, దైవికమైన వివేకం అనే మాట. అంటే విషయం ఎట్లా అంటే వివేకం, జ్ఞానం అనేది, సర్పం వచ్చింది, అవ్వను మోసపరిచింది, తినేటట్టు చేసింది. దాన్ని పసిగట్టుట అనే మాట. ఈ సర్పం నన్ను మోసపుస్తుంది. అలాగే కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం అంటాడు, అపవాది సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరచెను అనే మాట. మోసపరచెను. ఇప్పుడు ఒక సహోదరి అంది, నాకు రాత్రి కల్లో దేవదూత కనపడ్డాడు అని చెప్పేసాను. అప్పుడు ఇంకొక సహోదరి అంది, నాకు 3 దేవదూతలు కనపడ్డారు. అంటే నాకంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావా? నన్ను చెప్పమంటావు అసలు నిజం? ఈ ఒక దేవదూత కానీ 3 దేవదూతలు కానీ వాళ్ళు నిజంగా దేవదూతలు కాదు, వాళ్ళు దెయ్యాలు. నీకు కనపడింది దెయ్యాలు, నీకు తెలియట్లేదు ఆ విషయం. సరే, ఒక మాట అడుగుతాను, ఏం చేయమన్నాడు? దేవదూత కనపడి ఏం చేయమన్నాడు? ఏమ్మా, వాళ్ళకు బియ్యంలే ఇయ్యమని చెప్పాడా? లేకపోతే వాళ్ళు జ్వరంతో ఉండారు, పాపం మూలుగుతున్నారు, వెళ్ళి సాయం చేయమని చెప్పాడా? ఈ దేవదూత అట్టంటి ఏం చెప్పడు. భయపడబాకమ్మా మేరమ్మా, వచ్చే సంవత్సరానికి రేకుల షెడ్ తీసేసి మంచి బిల్డింగ్ అయిపోతున్నావు అని చెప్పాను. అయితే ఈ దేవదూత నిజంగా దేవదూత కాదు, ఆ దెయ్యం నీకు కనబడింది. అలాగే మరి ఏదైనా సరే, ఇంకా దేవదూత కల్లో కనపడి చెప్పాను. ఏం చెప్పాను నీకు? ఎవరు నశించిపోతా వెళ్ళి సువార్త చెప్పమని చెప్పినా, మరి దూత కనపడి ఎవరికి? కొర్నేలీకి, పేతుని పిలిపించు అన్నాడు. కాబట్టి ఇలాగన మీరు మోసపోవద్దు
అనే మాట, జ్ఞానం కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి అనేది. ఆత్మ సంబంధమైన జ్ఞానం మోసపరచ. తర్వాత ఇంకొకటి చెప్తాను. పగవాడు మోసం చేయగలడా? స్నేహితుడు మోసం చేస్తాడా? చెప్పండి. ఓకే. తర్వాత బయట ఉన్నవాడు మోసం చేస్తాడా? ఇంట్లో రానిచ్చిన వాళ్ళు మోసం చేస్తారా? ఇంట్లోకి రానిచ్చిన వాళ్ళనే, వాళ్ళే ఇంట్లోకి ఎవరు రానిస్తా వాళ్ళనే. నమ్మినోడు మోసం చేస్తాడా? నమ్మనోడు మోసం చేస్తాడా? నమ్మినోడే మోసం చేస్తాడు. అవునా? సరే, అట్లయితే నిన్ను మోసం చేయాలంటే నీకు నేను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నేను ఎంతో గొప్ప వ్యక్తిగా నీకు కనబడాలా. అప్పుడే నీకు అబద్ధం చెప్పాలి. అబద్ధం అనేది నీకు చెప్పేటప్పుడు ఎవరైనా సరే నోరు తెరువు, నీ నోట్లో గులకలేత్తనా అంటారు ఎవరన్నా? లేదు. కూల్ డ్రింక్లో, థమ్సప్లో కానీ దేంట్లో గులకలైతే నువ్వు తాగేస్తావు. కానీ దేవుని వాక్యం భలే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎలా ఉండారో ప్రజలు చెప్తాను చూడండి. ఆమోసు గ్రంథం ఒక మాట చూపిస్తాను మీకు. 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆమోసు గ్రంథం, ఆమోసు గ్రంథం, ఏవేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమీయా మీరు దిగలేరు. మీకు కీర్తన గ్రంథం, ఆదికాండం, చెప్పండి, ప్రకటన గ్రంథం, యోహాను సువార్త ఇవి దొరుకుతాయి. ఎందుకంటే మీరు ఆడదాకా వెళ్ళరుగా. రక్షించబడి 10 సంవత్సరాలైన ఆమోసు గ్రంథం దాకా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎదిగిన వాళ్ళంటే ఇది అర్థం అనమాట. ఎదిగిన వాళ్ళు వెంటనే తెస్తారు, ఎదగిన వాళ్ళు, దేవుళ్ళు ఎదగిన వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు తిత్తా ఉంటారు. ఏడంది నీకు ఆమోసు గ్రంథం తెలిసిన? 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. అది పగబట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. చూసారా? మరి ఎట్లా? బుద్ధి చెబితే పగబెట్టుకుంటారంట, యథార్థంగా మాట్లాడితే అసహించుకుంటారంట. అంతే. బాప్తిసం ఇచ్చే యోహాను 6 నెలలే సేవ చేసింది, తల తీసేశారు. స్టెఫను 6 సంవత్సరాలే సేవ చేసింది, 6 సంవత్సరాలు కూడా లేదు, రాళ్ళతో కొట్టబడ్డాడు. కాబట్టి మోసం చేయాలి అనే మాట. అలాంటి వారు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తాం. పోయిన వారం కూడా చెప్పాను, పిల్ల వెంకటరత్నం అన్న, నువ్వు కనుక ఇలా చేస్తే నీకు సాలినంత డబ్బు, సాలినంత గౌరవం, నువ్వు ప్రశంసించబడతావు, మోసం చేయటం నేర్చుకుంటే అనే మాట. నిజం. నేను ఒక మాట అడుగుతాను మీకు. ఒక సంఘాన్ని నడిపించే ఒక సేవకుడు 40 సంవత్సరాలు, అలాగే ఆ సంఘంలో బాగా పాటలు పాడే అమ్మాయి, ఇద్దరు కనబడకుండా వెళ్ళిపోయారు. నేను ఈ మాట ప్రశ్న అడుగుతాను, చెప్పాలి మీరు. ఏం ప్రశ్న అండి ఇది, ఏం చెప్తాం మీరు అంటారేమో. ఖచ్చితంగా దొరుకుతుంది, చూడండి. కనబడకుండా వెళ్ళిపోయారు. కానీ ప్రతి వారం ఈయన లెగిసి పాట పాడతా, భాషలు మాట్లాడతాడు, దేవుని ఆత్మ దిగి వచ్చిందని. ఆ ఎదురుగున్న అమ్మాయి కూడా ఇప్పుడు అమ్మాయి కాదు, ఆ సంఘంలో బాగా స్థిరపడిపోయిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఈయనతో పాటే ఓహో అని చెప్పేసి ఇది అవుతుంది. అప్పుడప్పుడు జరిగింది కాదు ఇద్దరు వెళ్ళిపోవడానికి. వీళ్ళ కథ కొన్ని నెలల నుంచి, సంవత్సరం నుంచి జరుగుతూ ఉంటుంది వీళ్ళ కథ. కానీ ఈయన స్టేజీ మీద బ్రహ్మాండంగా ఇది చేస్తాడు, ఆమె కూడా ఎగిరెగిరి పడుతూ ఉంటుంది ఎదురుగా. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, నిజంగా ఆ వ్యక్తికి తెలియదా ఇతని గురించి? ఇతనికి తెలియదా ఆ వ్యక్తి? మిగతా ఆడియన్స్ అందరికి తెలియదు అనుకోండి, వీళ్ళల్లో ఉన్న ఆత్మ ఏంటి మరి చెప్పండి అని చెప్పి మనం పరిశుద్ధాత్మతో నింపబడటం గురించి మనం ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు. నేను ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రార్థన చేస్తాను.
కనీసం అలా కళ్ళు తెరిచైనా కుర్చీలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను వేడుకుంటాను దేవుణ్ణి. ప్రతి సమయంలో నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను వేడుకుంటాను. ఎందుకంటే నేను చూస్తుంది, నేను వింటుంది, నా మనసులోకి వచ్చేది లోకంలో ఉండదంతా జయించాలంటే నాకు శక్తి సాలదు. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రభువా, నీ కొరకు ప్రాణం పెడతానన్నాడు పేతురు. నా కొరకు నువ్వు ప్రాణం పెడతావా అన్నాడు. ఈ దినమనే నన్ను ఎరగనని 2 సార్లు 3 సార్లు అబద్ధం ఆడతావు, 2 సార్లు కోడి కూయకు మునుపు కదండి, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. ఈరోజే అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, దేవుని ఆత్మ మనకు సహాయం చేయకపోతే, దేవుని శక్తి మనకు లేకపోతే ఖచ్చితంగా ఈరోజు మనం పాపం చేస్తాం. అంతే. ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పాపం చేస్తాం, ఏ సందేహం లేదు దాంట్లో. ఇది వాస్తవం. నేనైనా సరే, మీరు నీతిమంతులు, మీరందరూ ఒకవేళ మీరు నిలబడతారేమో కానీ నేను అస్సలు నిలబడలేను. దేవుని శక్తి, దేవుని సహాయం, దేవుని యొక్క ప్రభావం నాలో లేకపోతే నేను ఒక్కరోజు కూడా నిలబడలేను. దేవుని ఆత్మతో నింపబడాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. కానీ మనం పెంతుకొస్తోల్ని, మరొకరిని ఇలాగా పాపంలో ఉండి నటించే వాళ్ళని చూసి మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ దేవుని శక్తి సాక్ష్యానికి, పాపం మీద జయానికి, కుటుంబంలో సమాధానానికి, కుటుంబాన్ని రక్షించుకోవడానికి, ఇతరులను దేవుని సన్నిధికి నడిపించి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని శక్తితో నింపబడాలి. అవి అక్కర్లేదు మనకి. అది పాపంలో జీవించే వాళ్ళైనా వాళ్ళు నటిస్తూనే ఉంటారు. అవి కాదు, దేవుని శక్తితో మనం నింపబడుట అనే మాట, దైవ శక్తితో నింపబడుట. పేతురు, నేను నిలబడతాను ప్రభువా నీ పక్కన, నీ కోసం, నీ పక్షాన అన్నాడు. నేను లేకుండా నువ్వు నిలబడతావా అన్నాడు పేతుర్ని. నా సహాయం లేక, ప్రభువా ప్రాణం కూడా పెడతాను నీ కోసం అవసరం అయితే అన్నాడు. ప్రాణం ఎత్తావు నా కోసం ఈరోజే అన్నాడు. మనందరం అది సత్యం. దేవుని శక్తి లేకుండా, దేవుని యొక్క ప్రభావం, దేవుని ఆత్మ మనలో నిండుకుపోతే మనం పాపాన్ని జయించలేం, నిలబడలేం. కాబట్టి దేవుని శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలా. ఏది వాస్తవం, ఏది నిజం నీకు తెలిసినా దేవుణ్ణి అడగాల. దేవా, నీ శక్తిని నాకు అనుగ్రహించు, ఈ పాపం మీద నాకు జయాన్ని అనుగ్రహించు. చూడండి, మనం రక్షించబడ్డాం. కానీ ఒక మాట అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం రక్షించబడ్డాం. కోపా నుంచి మనం రక్షించబడ్డామా? కామ కోరికల నుంచి మనం రక్షించబడ్డామా? ధనం మీద ఉన్న వ్యామోహం నుంచి మనం రక్షించబడ్డామా? ఇతరుల పట్ల పగగలిగిన మనసు నుంచి మనం రక్షించబడ్డామా? ఇతరులకు మేలు జరిగినా ఓర్చుకోలేని మనసు నుంచి మనం రక్షించబడ్డామా? ఇంకా చెప్పాలంటే చాలా విషయాల్లో మీరు ఇంకా రక్షించబడలేదు. కాబట్టి దేవుడు ఏం చేయాలా? నువ్వు సంపూర్ణంగా వీటి నుంచి రక్షించబడాలంటే ఏం చేయాలి? దేవుడు ఆయన చర్య తీసుకోవాలి. ఆయన చర్య తీసుకుంటాడు. దేవుడు గొప్పవాడు. ఒక యవనస్తుడు గురించి తన తల్లి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంది. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6 అడుగుల 3 అంగుళాలు ఎత్తు, బాస్కెట్బాల్ ఆడుతుంటాడన్నమాట. అంటే ఇంకా ఎక్కువ ఎత్తే 6 అడుగుల 6 అంగుళాలు ఉంటాడు. ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాడు, అందంగా ఉంటాడు. కానీ తన తల్లి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. తన కొరకు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అనేకులు చెబితే ఆయన దాన్ని అస్సలు పక్క నెట్టేస్తాడని ఏం పట్టించుకున్నాడు. ఒకరోజు ప్రపంచంలో నెంబర్ 1 వ్యక్తి అనేక మందికి తనకు స్పాన్సర్లుగా ఉంటారు, డబ్బు వెదజల్లుతూ ఉంటారు, కోట్లు సంపాదించను. బాస్కెట్బాల్ ఒకరోజు దాంట్లో వేస్తున్నప్పుడు చెయ్యి ఇంతే ఆగిపోయిందంట. ఆగిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారంట, క్యాన్సర్ వచ్చింది నీ చేతికి, అందుకే అది అట్లా ఆగిపోయింది, కండరాల్లో ఇవన్నీ కూడా పాడైపోయినాయి, తీసేయాలి చెయ్యి అన్నారంట.
తీసేయకపోతే నువ్వు చనిపోతావు. ఆశ్చర్యపోయాడు. అప్పటికప్పుడే జరిగింది అది. కానీ క్యాన్సర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలియదు. సరే చేయి తీసేయమన్నాను. చేయి తీసేసి దేవునికి తను అప్పగించుకున్నాడు. దేవునికి లోబడ్డాడు. ఒకరోజు దేవుని వాక్యం చెప్తుంటే ఒకే రోజు 700 ఉత్తరాలు వచ్చినాయి అంట. అంటే తీసుకొచ్చి పెట్టారంట సోదరులు. అయ్యా 700 ఊర్లకు వచ్చి నువ్వు వాక్యం చెప్పాలని ఏడ్చాడంట. అప్పుడు పక్కన ఒక సహోదరుడు అన్నాడంట, ఈ చెయ్యి కూడా బాగుండేను కదా వాక్యం చెప్పేటప్పుడు, కుడి చెయ్యి అన్నమాట అది, అట్లా తీసి వాక్యం చెప్పేటప్పుడు కానీ దేనికన్నా బాగా ఉపయోగపడేది కదా అంటే అన్నాడంట, ఈ చెయ్యి తీసేయకపోతే నేను దేవునికి లోబడేవాడిని కాదు. ఇంకొకటి సంగతి చెప్తాను. ఒక సినిమా యాక్టర్ బహు సౌందర్యవంతురాలు, ప్రపంచ అందగత్తి పోటీల్లో నెంబర్ 1గా వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి తను ఎంతో అతిశయపడుతూ ఉంటుందట. ఒకరోజు యాక్సిడెంట్ అయింది. 2 చేతులు ఇక్కడ దాకా తీసేసారంట. కాళ్ళు మోకాళ్ళ దాకా, అది ఏం జరిగిందో అంటే ఆ కారులో అవి తెగిపోయినాయిగా, మళ్ళీ 2 కాళ్ళు తీసేసారు. యేసు ప్రభుకు తన జీవితాన్ని అప్పగించింది. అప్పగించిన తర్వాత ఆ అమ్మాయి దేవునికి లోబడుతూ ఆయన పరిచర్యకి ఎవరో ట్రాలీ మీద తీసుకెళ్తే వాక్యం చెప్తూ ఉంటుందట. అంటే ఒకరోజు 400 మంది కాళ్ళు లేని వాళ్ళు వచ్చారంట ఆ మీటింగ్కి. ఆ నిర్వహించిన వాళ్ళు అచ్చంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకే మీటింగ్ పెట్టారంట. ఏమని పిలిచారు. ఏమని పిలిస్తే ఏం వెళ్ళింది, దేవుని వాక్యం చెప్పిన తర్వాత మీకు ఇవి ట్రాలీలు లేవా అంటే వాళ్ళకి పాపం ఇబ్బంది పడతా వెళ్తున్నారంట. 400 లేవు అండి, నేను ఇస్తాను మీకు అందంట. ఆ మీటింగ్ నిర్వహించిన, ఎట్లా ఇస్తావమ్మా నీకేమి లేదు కదా అని ప్రార్థన చేసిందంట. ఒక పేపర్, పెద్ద పేపర్, ఆ కిటికీ అంత పేపర్ తీసుకురామని దాన్ని పెట్టమందంట. ఒక ప్రార్థన చేసి ఆమె బ్రష్ తీసుకొని ఆ కలర్లో పెట్టమందంట. నోటితో వేసిందంటండి బొమ్మలో, నోటితో వేసి. ఆ రోజుల్లోనే దాదాపు ఇది 50 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఆ రోజుల్లోనే దాదాపుగా 4 లక్షల రూపాయలకి కొన్నారంట ఒక అతను. నోటితో వేసింది, ఒక బొమ్మలో వేసింది అన్నమాట. 4 లక్షలు, 400 మంది కొనిచ్చిందంట. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట, నీకు 2 కాళ్ళు 2 చేతులు ఉంటే ప్రపంచం అంతా గొప్ప సేవ చేసే దానివి కదా అంటే అందంట. లేదు, ఈ 2 పోబట్టే నేను దేవునికి అప్పగించుకున్నాను, దేవుని కొరకు ఉపయోగపడుతున్నాను అంది. మీలో ఎవరినైనా దేవుడు పరలోకం తీసుకెళ్ళాలనుకుంటే మీరు బాధపడద్దు. మీరు తప్పుగా బ్రతుకుతున్నా, అవిధేయులుగా జీవిస్తున్నా, మీ కాళ్ళు చేతులు తీసేసైనా దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. లేదు నరకానికి వదిలేయాలనుకుంటే మిమ్మల్ని కదిలించడు, మిమ్మల్ని అసలు అంటుకోడు, మీ జోలు రాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు మనం చూడండి, గురువారం పెళ్ళికి అందరూ కొంతమంది అన్న అసలు మంగళగిరి నుంచి కాజు కూడా రాలేకపోయాం, తినలేకపోయాం అన్నం, అసలు అబ్బో ఏం ఎండలన్నా అన్నారు. మేము అక్కడి నుంచి అయిన వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. కానీ నరకం ఎంత ఘోరమైనదో. ఒక తండ్రికి 2 కుమారులు, ఏశావు యాకోబు. కానీ ఏశావు జీవితాంతం సుఖ సౌఖ్యాలు అనుభవించాడు, యాకోబు కష్టాలు పోలయ్యాడు. కానీ పరలోకం వెళ్ళాడు యాకోబు. కాబట్టి నిన్ను దేవుడు ఒకవేళ ఆయన కొరకాయ ఉపయోగించుకోవాలనుకుంటే, ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళాలనుకుంటే, చూడమ్మా బయట తీసుకెళ్ళాను. దేవుడు నా కాలు చేతులు బాగుంటే నేను దేవుని సేవ చేసేదాన్ని కాదు అందంటామే. నేను దేవుని కొరకు ఉపయోగపడేదాన్ని కాదు, నేను సినిమాలో నటిస్తూ ఉండేదాన్ని.
దేవుడు మంచివాడు. కానీ చాలామందికి సత్యం చెప్తే ఇక్కడ ఉంది కదా, పగబెట్టుకుంటారంట. బుద్ధి చెప్తే వాళ్ళు అసహించుకుంటారు అనేది. దేవుని జ్ఞానం, దేవుని మనసు నీకుంటే నీవు దేవునిలో అభివృద్ధి చెందాలి అనే మాట. నీవు ప్రేమలో అభివృద్ధి, పరిశుద్ధతలో అభివృద్ధి, దైవ జ్ఞానంలో అభివృద్ధి, ఇతరులకు క్షేమం కలుగజేయట్లో అభివృద్ధి, నీ ప్రవర్తన, నీ మాట ప్రతిదీ కూడా దేవుని చూపించేటట్టుగా ఆదికాండంలో ఒక మాట చూపిస్తాను. ఆదికాండము 23:4 ఆదికాండం 23:4. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని నన్ను ఈ మాట చెప్పిన తర్వాత చదువుకునేది. ఆ తర్వాత చదువుకొని అబ్రహాం భార్య శారా చనిపోయింది. అక్కడ ఆ ఊరోళ్ళందరూ వచ్చారు. హేతు కుమారులని ఆ పట్టణానికి అధిపతులు, రాజులు. వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు. అబ్రహాము అక్కడ సాగిలపడ్డాడు. హేతు కుమారులకు సాగిలపడి ఎలా అన్నాడు, అయ్యా మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగా ఉన్నాను, కాబట్టి మృతి పొందిన నా భార్యను పాతి పెట్టుకున్నట్టు శ్మశాన భూమిని నాకు వెలకే ఇవ్వండి, డబ్బులకి ఇవ్వండి అని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి, నాకు చదవండి. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు. చాలు, నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. ఆయన ఏమన్నాడు, మీ మధ్య నేను పరదేశిగా పరవాసిగా ఉన్నాను. ఏముంది, ఒక సెంటు భూమి లేదు. నా భార్యను పాతి పెట్టుకోవడానికి ఏమన్నా మీరు ఇస్తే నేను కొనుక్కుంటాను అన్నాడు అన్నమాట. అంటే వాళ్ళు ఏమన్నారు, నువ్వు మా మధ్య మహారాజు వలె ఉన్నావు అన్నాడు. కాబట్టి లోకం ఒక దశలో మనల్ని ద్వేషిస్తుంది, ఒక దశలో మనల్ని దూషిస్తుంది. కానీ మన సత్ప్రవర్తన, మన ఆత్మీయ అభివృద్ధి, మన ప్రేమ, మన మంచితనం, మన విశ్వాసం, మనం క్రీస్తును పోలి నడుచుకోవటం ద్వారా మనల్ని దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు కూడా ఈ మాట అనాల. అంతకుముందు అబ్రహామును ద్వేషించిన వాళ్ళు, అబ్రహామును ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అబ్రహాం బావులు తవ్వగా పూడి చేసిన వాళ్ళు ఫిలిష్తీయులు. కానీ ఈరోజు నువ్వు మా మధ్య మహారాజు వలె ఉన్నావు అన్నాడు. తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాం, దిగంబరిగా వెళ్తాం. అందరికీ దండం పెట్టి ఒక మాట చెప్తున్నాను, దేనికోసం నీ పంతం, దేనికోసం నీ గోల, దేనికోసం నీ యొక్క రగడ గందరగోళం, దేనికోసం ఏం కావాలా? సాక్షిగా జీవించవచ్చు కదా, ప్రభువును చూపించవచ్చు కదా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు కదా. నీ అభివృద్ధి, నీకున్న భౌతికంగా నీకున్నవి ఎవరికన్నా కొంచెం, నీ దగ్గర 100% ఉంటే 1% సహాయం చేయి, ప్రేమించు, క్షమించు, మాదిరిగా ఉండు, సాక్ష్యంగా ఉండు. చూడండి, అది ఉండదు మన దగ్గర. మనం ఎప్పుడు కాలు దూవుతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఎద్దు గనక రెడ్ క్లాత్ చూపించినప్పుడు కాలు దూవినట్టు దూగుతుంటాం. మనం సాత్వికం లేదు. మనం ఎందుకు, దేనికి నీకేం నష్టం జరగదు. దేవుడు నీకు అబ్రహాము దీవించినట్టు దీవిస్తాడు. ఇస్సాకు 26వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండం 26:13, ఆదికాండం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. సాక్షిగా జీవించాడు, మాదిరిగా జీవించాడు. ఏమి నష్టం లేదు. నేను ఎవరైనా నన్ను తిట్టారనుకోండి, నాకేం నష్టం ఏముంది? నన్ను ఎవరైనా కొట్టారనుకోండి, నాకేమి నష్టం? ఎవరైనా నన్ను దూషించారనుకోండి, ద్వేషించారనుకోండి, నాకేమి నష్టం? ఎవరైనా నా మీద చెడ్డ మాటలు లేకపోతే చెడ్డ ప్రచారం చేశారు, పాస్టర్ గారు అంత దొంగోళ్ళు లేరు,
మోసగాడు, అబద్ధికుడు, అందరినీ మోసం చేస్తాడు, ఎన్నెన్నో చెప్పారనుకోండి, నాకేం నష్టం లేదు. నాకు నష్టం ఏంటో చెప్పమంటారా? సంసోను దేవుని ఆత్మ విడిచిపెట్టినప్పుడు కలిగే నష్టం, ఒక దైవజనుడికి దేవుని ఆత్మ విడిచిపెడితే నష్టం, ఒక దేవుని సేవకుడికి దేవుడు తోడుగా లేకుండా సర్దుకుపోతే నష్టం, ఒక దేవుని బిడ్డకి దేవుడుంటే చాలు, దేవుడి ఆత్మ నీతో ఉంటే చాలు, దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అస్సలు నువ్వు ఏమీ ఇది అవ్వద్దు, గందరగోళం కావద్దు దీనికి. కానీ మనం మిగతా వాటి అన్నిటి కొరకై ఎంతగానో రభస చేస్తుంటాం, ఎంతగానో గందరగోళం అవుతుంటాం. నేను ముగిస్తున్నాను. మనందరం చనిపోతాం, దేవుని ముందు నిలబడతాం. నువ్వు నిలబడేది నా ముందు కాదు, ఏ సంఘానికి ఆ సంఘానికి పాస్టర్ గారుల్ని రేపు ఓట్లు లెక్కింపులో ఏ పార్టీ వల్ల ఆ పార్టీలు నిలబెట్టినట్టుగా అక్కడ చూసుకోండి, అయ్యా 100 వచ్చినాయా 200 వచ్చినాయా అనేది కాదు. పాస్టర్లు మొత్తం ఆడ కూర్చోవాలి, నోరెత్తానికి లేదు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఆడ అసలు ఉండరు కూడా. అర్థమైందా మీకు? అందరు ఉండరు అక్కడ. కానీ ప్రతి సంఘంలో మాత్రం చాలామంది వెళ్తారు. ప్రతి సంఘంలోంచి మాత్రం 10 మంది కానీ, 100లో 10 మంది కానీ, 2 కానీ, 3 కానీ, 100లో 80 మంది కానీ వెళ్తారు మొత్తానికి. కానీ నీ ముందు సింహాసనం మీద కూర్చున్నవాడు మాత్రం దేవుడే. నీ జీవితం మొత్తాన్ని చూపిస్తాడు. ఎక్కడ తేడా రాదు, మొత్తాన్ని చూపిస్తాడు. నేను ఒక మాట నిన్ను అడుగుతున్నాను, ఈ భూమి మీద నువ్వు బతికినంతకాలం ఒకటి గుర్తుపెట్టుకో. నీవు ఇతరుల ఎలా వ్యవహరిస్తున్నావో దేవుడు 100% నీ ఎడల అలాగే వ్యవహరిస్తాడు. అవునంటారా కాదంటారా చెప్పండి? అలా కానప్పుడు అది అన్యాయం అంతే. దేవా, నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు అనడం రాంగ్. అది దేవుడు నువ్వు ఇతరుల ఎడల ఎలా వ్యవహరిస్తున్నావో దేవుడు నీ ఎడల అలాగే వ్యవహరిస్తాడు. నువ్వు క్షమించలేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నట్లయితే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. ఆ వ్యక్తిని నువ్వు నాశనం అవ్వాలని కోరుకుంటే దేవుడు నువ్వు నాశనం అవ్వాలని కోరుకుంటాడు. అంతే, దాంట్లో డౌట్ లేదు. అహాబు అలాగే కోరుకున్నాడు, యెజబెల్ అలాగే కోరుకుంది, బైబిల్ అలా కోరుకున్న వాళ్ళే నశించిపోయారు. దావీదు ఎడల సౌలు ఎలా వ్యవహరించాడో దేవుడు సౌలు ఎడల అలాగే వ్యవహరించాడు. అవునంటారా కాదంటారా? అర్థమవుతుంది మీకు? సౌలు ఎడల దావీదు ఎలా వ్యవహరించాడో దేవుడు దావీదు ఎడల కూడా అలాగే వ్యవహరించాడు. దావీదు చేసిన పాపములు దేవుడు ఎందుకు క్షమించాడంటే అందరినీ క్షమించాడు దావీదు. సౌలు దావీదును క్షమించలేకపోయాడు. అసలు దావీదు చేసిన తప్పు ఏమీ లేదు. కానీ దావీదు అన్నాడు, ఒకవేళ నీ దృష్టిలో నేను తప్పు చేసినట్టుగా ఎవరైనా నా గురించి చెప్తే నన్ను క్షమించు రాజా, నన్ను చేర్చుకో రాజా అన్నాడు. కానీ దావీదును క్షమించడానికి సౌలుకు మనసు లేదు. ఫిలిస్తీన్లు చుట్టుముట్టి సౌలుని నాశనం చేయడానికి, సౌలు కుటుంబాన్ని హతమార్చడానికి వచ్చినప్పుడు నన్ను కరుణించు దేవా అన్నాడు, ప్రార్థన చేశాడు. ప్రవక్త ద్వారానైనను ఉరీము ద్వారానైనను ఎక్కడా దేవుడి నుండి శబ్దం రాలేదు, జవాబు రాలేదు, నశించిపోయాడు. నువ్వు ఆలోచించాలని అంతగానో కోరుతున్నాను. నువ్వు ఇతరుల ఎడల ఎటువంటి వైఖరి కలిగి ఉన్నావో, ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావో, ఎటువంటి మనసు కలిగి ఉన్నావో నీ ఎడల దేవుడు అదే మనసు కలిగి ఉంటాడని నువ్వు మర్చిపోబాకు. దాంట్లో ఏ సందేహం లేదు. దేవా, ఇతరులను చూసినప్పుడు నాకు ఆనందించే మనసు దయచేయి, ఇతరులను చూసినప్పుడు హృదయం అంతటితో నవ్వే మనసు నాకు దయచేయి, ఇతరుల ఎడల నాకు యథార్థమైన మనసు నాకు దయచేయి. చేతులార మన జీవితాలని ఎంత నష్టపరుచుకుంటావు నీకు తెలియట్లేదు. ఒక్క రూపాయి లాభం లేని విషయాల గురించి సమయాన్ని ఇస్తావు. ఇతరులకి ఎంత నష్టం జరిగింది అది నీ చెవిలో పడితేనే నీకు సంతోషం. ఇతరుల కుటుంబాలకు ఏం జరుగుతుందో అది వింటేనే నీకు సంతోషం. ఇతరులకు ఎటువంటి నష్టం జరుగుతుంది, ఇతరుల ఎడల ఎటువంటి ఇది కలిగి ఉంటాం అనేది ఎందుకో నీకు అభ్యాసం అర్థం కావట్లేదు. కానీ నువ్వు గ్రహించాలి,
ఇతరుల ఎడల నువ్వు ఎటువంటి వైఖరి కలిగి ఉంటావో నీ ఎడల దేవుడు అదే వైఖరి కలిగి ఉంటాడు. నువ్వు అసలు తెలియగలిగేదానివేనా, తెలియగలిగిన వాడవేనా? నేను అనుకుంటాను భూమి మీద అందరికంటే తెలివి తక్కువ వాడిగా ఉండాలి, కానీ దేవుడు చెప్పింది వింటే చాలు. నిన్న కూడా అక్కడ కుటుంబ ప్రార్థనలు చెప్పాను. ఈ నది దాటినోడికి నా కూతురునిస్తాను, నైల్ నది, అందులో అడుగడుక్కి ముసలు ఉంటుందంట, అడుగడుక్కి. మొత్తానికి ఒక కుర్రాడు అవతలకి వెళ్ళిపోయాడు, ముసళ్ళ మీద కాలు వేసుకుంటూ వెళ్ళాడంట. అది దొరకపోతే ఈదుకుంటా కాలు వేసుకుని వెళ్ళిపోయాడు. అద్దరికి రాజుగారు వాడిని పట్టురండి రా అన్నాడు. పట్టుకొచ్చాడు. నా కూతుర్ని ఇస్తాను రా, ఏమి ఎంత ఇది, అసలు నువ్వు మామూలు వ్యక్తి కాదంటే వాడు అన్న మాట ఏంటంటే, రాజుగారు మీరు అట్ట ఆగండి, అసలు నన్ను తోసినోడు ఎవడో తెలియాలన్నాడంట. నన్ను తోసినోడు ఎవడో తెలియాలా? రాజుగారు నవ్వి ఉంటాడు, వీడికి నా కూతుర్ని ఎందుకు ఇస్తాను అనుకొని ఉంటాడు. వీడు నిజంగా ఈదినాడు కాదు, వీరుడు కాదు, శూరుడు కాదు. ఏం చెప్పండి, ఏం జరిగిందంట? ఎవడో తోశాడు. కానీ ఒక విషయం చెప్తాను, నీకెంత తెలివి ఉండా వేస్ట్. నువ్వు నిజమైన తెలియగలదానివి, తెలియగలవాడవి ఒకటే మాట, దేవుడు చెప్పింది నాలా. దేవుడు చెప్పింది నువ్వు ప్రేమించమంటున్నాడు దేవుడు. ప్రేమించు, ఎవరినైనా ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎవరినైనా క్షమించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎవరికైనా మేలు జరగాలనుకో, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎవరికైనా క్షేమం కలగాలనుకో, దేవుడు నీకు క్షేమం కలిగజేస్తాడు. ఎవరైనా నాకంటే బాగుండాలనుకో, దేవుడు నీకు చేస్తాడు కదండి. ఎవరినైనా ప్రేమించడం, ఎవరినైనా హృదయమంతటితో నువ్వు ప్రేమించడం దేవుడు నిన్ను హృదయం ప్రేమిస్తాడు. అలాగే అంతకంటే ఎక్కువ డబల్గా ప్రేమిస్తాడు. కానీ మన వల్ల కాదు, అది చాలా కష్టం. ఏమయ్యా ఆ మనిషిని పలకరించలేకపోతున్నావు అంటే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోమంటావా? అరే, నీ దేహము దేవునికి ఆలయమై ఉండగా కత్తులు ఎందుకు పెట్టుకున్నాను? కడుపులో కత్తులు ఎందుకు నీకు? సామెతలను వదిలేసి, లోకాన్ని వదిలేసి దేవుని వాక్యాన్ని పట్టుకో. కడుపులో కత్తులు పెట్టుకుంటావా? ఎంత దారుణమైన విషయం కదండి. ఎవరున్నారు నీలో? యేసు ప్రభు ఉన్నాడు. ఆయన తన్ను అప్పగించనయ్యున్న యోధా కాళ్ళు కడిగాడు. నటించలేదు యేసు ప్రభు వారు. మరి కాసేపుడికి తన్ను అప్పగించనయ్యున్న యోధా కాళ్ళు కడిగాడు యేసు ప్రభు వారు. కానీ నిన్ను నెట్టినా అసలు కనీసం మనిషి అంక చూస్తానికి కూడా ఇష్టం ఉండదు నీకు. అమ్మా అట్ట కాదమ్మా, నా మాట, నేను దేవుని సేవకుడిని, వెళ్ళమ్మా అంటే చాలా కష్టం అన్నమాట. అని యేసు ప్రభు వారు మరి కాసేపుడికి తను అప్పగించనయ్యున్న యోధాను చూసి కదండి కాళ్ళు కడిగి ఆ తర్వాత అన్నాడు, నాతో పాటు ఎవడైతే ఈ రొట్టెలో చేయేస్తాడో అతను నన్ను అప్పగించనై అన్నాడు. అది మొత్తం ఒక గంటలో జరిగింది. నీ అభివృద్ధి అందరికీ కనబడాలా అనేది, నీ అభివృద్ధి అందరికీ కనబడాలా. తిమోతి, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో లోకం చూడాలా. నిజంగా దేవుడున్న వ్యక్తి ఎవరిలో దేవుడు ఉంటాడు, నీలో దేవుడు ఉన్నాడా అనడానికి. నీలో దేవుడు ఉన్నాడా? అమ్మా, ప్రైవేట్ బస్సు ఎక్కావు, వింటున్నారా? లేకపోతే ఇంట్లో ప్రైవేట్ బస్సు కానీ, లేకపోతే ఇంట్లో నేను మన బస్సు ఎక్కి వెళ్ళిన ట్రైన్, అయ్య బాబు బస్సు ఎక్కితే దేవుడు నా ప్రార్థన ఆలకించి టీవీ అన్న చెడిపోవాలి, లేకపోతే నేను ట్రైన్ అన్న దొరకాలా, నాకు అదే తలనొప్పి. ఒక మాట చెప్తాను, ఇంట్లో నువ్వు సినిమా చూస్తున్నావు, టీవీ, ఒక పిల్లాడు వచ్చాడు, ఆంటీ ఏంది నువ్వు వెళ్ళలేదా అన్నాడు. ఏడకరా, చాలా మంది కనపడలేదంట ఆంటీ, ప్రార్థన వాళ్ళు చాలా మంది కనపడలేదంట అంటే, నువ్వు వెళ్ళలేదా అనగల నీకేమనిపిస్తుంది చెప్పండి? ఆంటీ నువ్వేం తేడా ఉన్నా
నువ్వు వెళ్ళలేదా? మా అమ్మ కనపట్టలేదు, చాలామంది కనపట్టలేదు అంటే ఏం చేస్తావు నువ్వు? ఈ టీవీ పాడుగాను, ఈ టీవీ నన్ను పైకి వెళ్ళకుండా చేసింది. అప్పుడు మీ ఇంట్లో అబ్బాయి వచ్చి అంటాడమ్మా, అమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్ళినంత మాత్రం చేత, బాప్తీసం తీసుకున్నంత మాత్రం చేత, నువ్వేదో ప్రతి ఆదివారం బల్ల తీసుకున్నంత మాత్రం చేత మాకు నీకు తేడా ఉందమ్మా. ఏం తేడా? దేంట్లో తేడా చెప్పు. ఏమీ తేడా లేదు, అందుకే ఉండిపోయావమ్మా. పర్వాలేదుగా, కానీ జాగ్రత్త అండి, మనం పరలోకంలో ఉండాలా, మనం ఎత్తబడాలి. చాలా జాగ్రత్త. నీవు నీ ఆత్మీయ జీవితం ఇతరులకు కనపడాలి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలా. నోటితో పెయింట్ వేసి 400 మందికి వీల్ చైర్లు కొని, ప్రపంచమంతా నోటితో పెయింట్ వేసి అవి అమ్మిన డబ్బులతోటి ప్రపంచమంతా తిరిగి సేవ చేసింది. దేనికి నువ్వు బతికేది? దేనికోసం బతుకుతున్నావు? ఉదయం టిఫిను, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం అన్నం, ముచ్చటే, టీవీ, మాటలు, కథ గడుస్తుంది. ఒకరోజు వస్తుంది, ఎక్కడికి నీ ప్రయాణం? దేవుని దగ్గర ఎలా నిలబడతావు? ఒక్కళ్ళని కూడా దేవుళ్ళు నడిపించాల. ఎప్పుడు కూడా కాలు తవ్వటమే, ఎప్పుడు కూడా దేవుని కోసం నువ్వెందుకు నిలబడలేవు? నేను ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను, దేవుని దగ్గర అడుగుతాను, దేవా నేను ఈ సేవ చేయటానికి, ఈ అన్ని ప్రాంతాల్లో ఈ సంఘాలు, ఈ పరిచర్య ఇవన్నీ జరగటానికి ఏంటి నా అర్హత, నా యోగ్యత ఏమిటి, నాకున్నది ఏమిటి? జీరో కదా ప్రభువా. ఒకటే నా ఆశ, ఒకటే నా కోరిక, దేవా నన్ను విరిచి వడ్డించు. నన్ను చూడాలి ప్రజలు, నా బోధ కాదు, నా జీవితాన్ని చూడాలా. నువ్వు సంతోషపడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. దేవా పౌలు అంటాడు, నేను నా బ్రతుకు మూలంగానైనా, నా చావు మూలంగా అయినా క్రీస్తు నా జీవితమందు కనబడాలి. క్రీస్తు నా జీవితంలో కనబడాలి. నేను కనపడకూడదు, నేను కనబడకుండా అయిపోవాలి. ఏనాడైతే నువ్వు కనబడకుండా, నీ జీవితంలో నీ స్వభావం అనే మాట, మనమందరం క్రీస్తు స్వారూప్యం స్వభావంలోకి రావాలా. క్రీస్తు ఎవరో ఒక సేవకుడు అన్నాడు, రే అది 6 పిల్లల్లో అరగుడ్డు వేసిందంట. దానికి గుడ్డు ఉన్నాయిరా, అమ్మో దానికి గుడ్డు ఉన్నాయి. ఎందుకని చెప్పండి? గోల అలిగే పిల్లల్ని తల్లి జాగ్రత్తగా గమనించుద్ది అనమాట, గుర్తుపెట్టుకుంటుంది మనసులో. మన స్వభావం మారాలి, మన యొక్క తత్వం మారాలా, మన యొక్క లక్షణాలు మారాలి. చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం, చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం. కోపం, అలగటం, పంతం, గెలవాలి అనేది, నేను అనేది, తను ప్రదర్శించుకోవడం, సర్వస్వం సిలువేయబడాలా, సమస్తం కనబడకుండా పోవాలా. నువ్వు నిజంగా చనిపోయావా? క్రీస్తు విషయంలో సమాధి చేయబడ్డావా? తిరిగి లేచావా? క్రీస్తు నీలో కనబడుతున్నాడా అనేది, క్రీస్తే నీ యందు కనబడాలి. నీ ప్రాచీన స్వభావం అనే మాట, ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు, ప్రాచీన లక్షణాలు, అది కనబడకుండా సిలువేయబడిన అనుభవంలోకి వెళ్ళాలా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులాగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. దేవునికి లోబడు. మరి లేయా భక్తి కలిగింది, రాహేలు భక్తి లేనిది. లేయా
కురూపి ముఖం కలిగింది. రాహేలు సౌందర్యవంతురాలు. లేయాకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు, రాహేలుకు దేవుడు బిడ్డల్ని లేదు. తన భర్తను చక్కా పట్టుకుంది, నాకు బిడ్డల్ని మంది. ఇన్ని సంవత్సరాల్లో యాకోబుకి రాహేలు మీద అన్నడూ కోపం రాలేదు. ఆ ఒక్కరోజే కోపం వచ్చింది ఆయనకి. నేను దేవుణ్ణా నీకు బిడ్డలు నీయటానికి? ప్రార్థన చేసుకోవడం చేత కాదు నీకు అన్నాడా? దేవుణ్ణి అడగడం చేత కాదు అన్నాడా? సరే, ఈ మొత్తానికి ఆలోచించింది. నేను సౌందర్యవంతురాలకు గర్వం, నాకు ప్రయోజనం ఏంటి అనుకుందా? విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థించిందా? దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచిందా? బైబిల్లో తర్వాత రాహేలు గురించి రాయబడుతుంది కదా, లేయా గురించి రాయబడలేదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వయసులో ఉన్న 2 సంవత్సరాల లోపున్న వారిని హేరోదు హతమార్చేటప్పుడు అక్కడ ఒక మాట రాయబడి, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచూ ఉండెను, రోదిస్తూ ఉండెను. తర్వాత రాహేలు వలే అనే మాట కొన్ని స్థలాల్లో రాయబడుతుంది. రాహేలు విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన హృదయం, కన్నీళ్లు విడిచే దేవా నేను లోకానికి నిన్ను చూపించాలా? లోకానికి నాలో నువ్వు ఒకటే జన్మ, మళ్ళీ పుట్టవు, అర్థవంతంగా జీవించాలి. నేను చచ్చిపోయినప్పుడు మీరు నా శవం దగ్గరికి వస్తారు గ్యారంటీగా. ఒక మాట అడుగుతాను, పొగడతలు కాదు, అబద్ధాలు ఆడకూడదు, నిజమే పలకాలి శవం దగ్గర. జీవితం, నా జీవితం, నా సేవ, నేను బతికిన బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందా, నష్టంగా ఉందా అనే మాట. నా జన్మ సార్థకం అవుతుంది, దావీదు తన తరం వారికి సేవ చేసి మృతి పొందెను అనే మాట. ఒకటే జన్మ, ఒకటే జీవితం, వృధాగా బతకొద్దు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. నీ అభివృద్ధి అందరికీ కనబడాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేయి, దేవుని దగ్గర మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. కుర్చీల్లో కూర్చున్న అలాగే తలలో వంచండి.